హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక మొదటి అంశం చూసినట్లయితే అంగన్వాడీలో కొలువుల భర్తీ గురించి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే దానిపైన ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. టీచర్లు మరియు హెల్పర్ల ఖాళీలపైన అధికారుల యొక్క కసరత్తు. మరి స్పష్టత అంటే ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మరి ఈ ఏడాది కొంతమంది పదవీ విరమణ కూడా మరి పొందేవారి లెక్కలు ఆరాధిస్తున్నారు. సో ఎంతమంది పదవీ విరమణ చేయబోతున్నారు అనే దానిపైన పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి మరి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అండి. పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతనే భర్తీ ప్రక్రియ మరి చేపట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి చాలా రోజుల నుంచి మనకు ప్రభుత్వం చెప్తూనే ఉన్నది, అంగన్వాడీ ఖాళీలు ఖచ్చితంగా భర్తీ చేస్తాము, దాదాపుగా 10 నుంచి 11,000 మరి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి ఆ దిశగా మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే పనిచేస్తున్నది ఎందరు, ఖాళీలు ఎన్ని అనేటటువంటి అంశం పైన మరి అధికారుల యొక్క కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలైతే ఉపక్రమించింది. మరి ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ విద్యను పక్కాగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి నిర్ణయించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం పైన మరి దృష్టి పెట్టింది. ఈ మేరకు అంగన్వాడీల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఖాళీలు రిటైర్మెంట్ల మీద మరి సేకరణ చేపట్టిందనమాట. ఖాళీలపైన స్పష్టత వచ్చాక చర్యలు చేపట్టాలని చెప్పేసి భర్తీకి చర్యలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించింది. మరి ఇక్కడ చూసాము మనము ఎన్ఈపి 2020 మరి అమలు చేయాలంటే గనక ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీల్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానిని అమలు చేయాలంటే గనక మరి టీచర్లు అక్కడ ఖచ్చితంగా అవసరం పడుతుంది. అందుకోసమనే అక్కడ పనిచేస్తున్నది ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క అర్హతలు ఏమిటి, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించినటువంటి మరి పూర్తి అప్డేట్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రస్తుతం అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచరు హెల్పర్ ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక మరి అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అయితే. కానీ అంతకన్నా ఎక్కువనే ఉంటాయి, కానీ ప్రస్తుతం అయితే అన్ని ఉన్నట్లుగా మరి ఇక్కడైతే తెలుస్తూ ఉన్నది. రిటైర్మెంట్ల వివరాలపైన కూడా ఆరాధిస్తున్నారు. ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు ఏంటి అనేటటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో మనకైతే కొలువుల భర్తీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ కావడం జరిగింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో మరి అందుబాటులో కీ ఉంచారు. ఈ నెల 12 వరకు అభ్యంతరాల యొక్క స్వీకరణ అంటే కీలో మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు ఆన్లైన్లో. గ్రూప్ 3 పరీక్షల ప్రిలిమినరీ కీని మరి టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయినటువంటి మరి వెబ్సైట్లో కీని అందుబాటులో ఉంచిందనమాట. ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకు మరి అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో అయితే చెప్పారనమాట. 1363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి మరి గత ఏడాది మరి నవంబర్ 17, 18 తేదీల్లో 1401 పరీక్ష కేంద్రాల్లో మరి రాత పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఎంతమంది హాజరయ్యారు ఏంటి అనేటటువంటి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు అయితే నిన్న విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదలైంది. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా అందుబాటులో ఉంది. మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. 171 మంది అభ్యర్థుల యొక్క జాబితాను నిన్న విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నేడు సిడిపిఓ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయబోతున్నారు. రేపు గ్రూప్ 2 యొక్క మరి కీ కూడా విడుదల కాబోతుంది. అంటే ఇక్కడ టీజీపీఎస్సీ నిన్న చైర్మన్ సార్ మనకు మరి మీడియాతో చిట్చాట్ చేస్తూ చాలా అంశాలు చెప్పడం జరిగింది. సిలబస్ను కూడా ఖచ్చితంగా మారుస్తామని, కొంత మార్పులకు మరి చేసేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొనసాగుతున్నటువంటి టెట్ అండి. మనకు ఈ నెల మరి 2, 5, 8వ తేదీల్లో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలు
ప్రశాంతంగా జరిగినట్లు మరి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి సార్ తెలపడం జరిగింది. బుధవారం ఉదయం మొదటి పరీక్షకు చూడండి మరి 9,759 అంటే 77.12% మంది, మధ్యాహ్నం పరీక్షలకు 9,290 అంటే 73.84% మంది హాజరైనట్లు మరి తెలపడం జరిగింది. 5న నిర్వహించినటువంటి మొదటి సెషన్లో ఇక పర్సెంటేజ్ ఎంత ఏంటనేది ఒకసారి చూసుకోండి. మీరు ప్రశాంతంగా టెట్ పరీక్షలు కొనసాగుతున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక చూడండి, మనకు మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు ఉండబోతున్నాయి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ సార్ బుర్రా వెంకటేశం సార్ మీడియాతో చిట్చాట్ చేస్తూ అనేక అంశాలపైన చెప్పడం జరిగింది. మరి ఈ యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీ అండ్ అలాగే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి యూపీఎస్సీ తరహాలో ఆ యొక్క ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారో మేము ఆ విధంగా కండక్ట్ చేసేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నట్లుగా, అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ చాలా నోటిఫికేషన్ల యొక్క మరి నియామకాలు భర్తీ చేయవలసి ఉన్నది. 2022 డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి పెండింగ్లో. అవన్నీ కూడా భర్తీ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకు కొత్త నోటిఫికేషన్లు ఇస్తే అవి ఇవి రెండు కలిపి మళ్ళీ గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఏప్రిల్ 31 వరకు అంటే మే 1 వరకు మరి కొత్త నోటిఫికేషన్లు అయితే మేము ఇవ్వము. అప్పటి వరకు ఏవైతే పాతవి ఉన్నాయో ఆ నియామకాలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఆ యొక్క పాయింట్ని మీరు గమనించాలి. అదేవిధంగా సిలబస్ గురించి మాట్లాడితే గనక సిలబస్ని కూడా ఖచ్చితంగా కొంత మరి ఇన్ని పేపర్లు అవసరం లేదు. గ్రూప్ 3కి 3 పేపర్లు, గ్రూప్ 2కి 4 పేపర్లు, ఇంతగనం పేపర్లు అవసరం లేదు. వాటి యొక్క కుదింపు అనేది చేయవలసి ఉన్నది ఖచ్చితంగా అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఆ యొక్క అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాము. ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఈఓ పోస్టులను గ్రూప్ 1లో కలపాలా లేదా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పోస్టులకు పీజీ బీఈడి విద్యా అర్హత అవసరం. ఎస్సీ వర్గీకరణ పైన మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెప్పడం జరిగింది. అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు ఇచ్చేలా ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ అనేది ఉండదు. వడపోత కోసం జరిగేటటువంటి పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎలా వచ్చినా ఏ ఒక్కరికి మరి లాభ నష్టాలు ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. మరి మీరు చూడవచ్చు, మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి రాబోతున్నాయి. మార్చి 31 లోపు అన్ని పరీక్షల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ఆధారంగానే మరి నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తాము. విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. 1-2 సంవత్సరాల్లో పరీక్ష పెట్టిన రోజే మరి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పడం జరిగింది. నిన్న మరి మాట్లాడుతూ అనేక అంశాలపైన మరి వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పేపర్ల సంఖ్య తగ్గింపును ఆలోచిస్తాము అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3కి 3 పేపర్లు, గ్రూప్ 2కి 4 పేపర్లు మరి అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని, పేపర్లు ఆ స్థాయిలో ఉండాలా లేదా అనేటటువంటి ఆలోచన చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పడం జరిగింది. అలాగే సిలబస్ తగ్గించే అంశం కూడా పరిశీలిస్తామని, ప్రశ్నల సరళిలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ప్రశ్నపత్రాల తయారీలో పారదర్శకత ఉండేలా చూస్తామన్నారు. మొత్తానికైతే ఖచ్చితంగా చాలా మార్పులు చేర్పులు మరి టీజీపీఎస్ అయితే చేయబోతుంది. అదేవిధంగా మన రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయమే అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తామని చెప్పేసి చైర్మన్ సార్ ప్రకటించడం జరిగింది. కొంతమంది టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు, ఫలితాలు, పరీక్షలు వాయిదా వేయించాలని చెప్పేసి సమస్యలు సృష్టిస్తారని చెప్పేసి తెలిపారనమాట. సో కొన్ని రాజకీయ పార్టీలు మరి ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పారు. దీంతో అభ్యర్థులకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఇక నుంచి షెడ్యూల్ ప్రకారము పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ముందే నోటిఫికేషన్లో మరి అన్ని వివరాలు ఇస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక నుంచి జారీ కాబోయేటటువంటి నోటిఫికేషన్లలో ముందే అన్ని వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ నియామకాలపైన మాకు సమాచారం లేదు అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. చూడండి, మనకు విఆర్ఓ కానీ విఆర్ఏ నియామకాల గురించి తమను ప్రభుత్వం సంప్రదించలేదని చెప్పేసి, ఒకవేళ అడిగితే చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు గమనిస్తే గనక ఖచ్చితంగా మనకు మే 1 నుంచి మరి కొత్త నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు టీజీపీఎస్ నుంచి వచ్చేటటువంటి అవకాశాలు లేదు. కాబట్టి మరి ప్రిపరేషన్కి మంచి సమయం దొరికిందనుకోండి,
ఖచ్చితంగా దాని తర్వాత మనకు మరి ఒకదాని తర్వాత మరి నోటిఫికేషన్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మరి అభ్యర్థులు మరి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మరి చాలామంది డిఎస్సి ఉంటుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. టీజీపీఎస్సీ బోర్డు వేరు, మనకు డిఎస్సి బోర్డు వేరండి. ఖచ్చితంగా డిఎస్సి మాత్రం ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు మళ్ళీ మీ ప్రిపరేషన్ని వదిలేస్తే మాత్రం మళ్ళీ మొదటి నుంచి చదవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ని కొనసాగించండి, అప్పుడే విజేతలు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.